నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటి కుమార్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నిన్న నటి హేమ గారు అయితే బెంగళూరు రేవ్ పార్టీలో లేను అని కొన్ని వీడియోలు అయితే రిలీజ్ చేశారు. బట్ బెంగళూరు పోలీసులు అయితే లేదు, ఏమో మా కస్టడీలో ఉంది, కావాలంటే ఒక ఫోటో రిలీజ్ చేశారు వాళ్ళు. బట్ సడన్గా మళ్ళీ ఒక కిచెన్లో వంట చేస్తున్నట్టుగా ఇంకొక వీడియో పెట్టారు హేమ గారు. మళ్ళీ టెస్ట్ చేశారు, ఏది ఏమో డ్రగ్స్ తీసుకుందా లేదని. దాంట్లో పాజిటివ్ వచ్చిందంట. సో అదేవిధంగా బెంగళూరు పోలీసులు అయితే ఈరోజు ఆమెకి నోటీసులు ఇచ్చారు. సో దాని గురించి మీరేమంటారు? మీరు తప్పుగా చూసుకున్నారేమో, అర్థం చేసుకుంటున్నారేమో. అక్కడ కృష్ణవేణి అన్న ఆమె ఉంది, ఫోటో ఆమెదే ఉండొచ్చు. అక్కడ కృష్ణవేణి గారు పాజిటివ్ వచ్చింది, హేమ గారు ఇక్కడ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నారు. అంటే ఫామ్ హౌస్లో ఆమె ఎక్కడున్నారు, ఆ కృష్ణవేణి గారు అక్కడ ఉన్నారు. కనుక ఫ్లైట్ టికెట్లో మాత్రం హేమ గారు అని ఉంది, ఏదో ఫ్లైట్ టికెట్లో. ఓకే, ఆమె అంటే ఆమె చెప్పిన మాట నేను చెప్తున్నాను సుమా, నాకేం తెలియదు. కృష్ణవేణి గారు అంటే ఆమె పేరు ఫస్ట్ అసలు పేరు కృష్ణవేణి ఏమో, పాస్పోర్ట్లో అలా ఉందేమో నాకు తెలియదు. కానీ కనుక నోటీసులు అయితే మరి ఇచ్చారు, కృష్ణవేణి గారికి ఇచ్చారు, హేమ గారికి ఇచ్చారో నాకు తెలియదు, నాకైతే తెలియదు. మరి అది మీరే చెప్పాలి. అంటే మీరు తిప్పి ఒక దగ్గరికి వస్తున్నారు. అదేంటది, ఆమె చెప్పింది కృష్ణవేణి అని. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఆమె ఇక్కడ హైదరాబాద్లో ఉన్నానని చెప్పింది. ఆమె ఉన్నానని చెప్తారు, పోలీసులు అంటారు ఉన్నారు లేరు అంటారు. బెంగళూరు పోలీసులకి పేరు మార్చి చెప్పారు. బెంగళూరు పోలీసులు మార్చి చెప్పారు, ఈమె వాళ్ళకి చెప్పింది మార్చి. ఈ మార్చి చెప్పిందా, ఏమో మార్చి చెప్పి ఉంటుంది అంతే కదా. ఆ పుట్టిన పేరేమో అంటే సినిమాలోకి వచ్చిందో హేమాన్ పెట్టుకున్నారేమో. ఓకే, అయితే పోలీసులు చట్టం తన పని తాను చేసిపోతుంది. డ్రగ్స్ తీసుకోవడం, డ్రగ్స్ తీసుకున్నాక నుంచి అబద్ధం ఆడి ఇక్కడ లేను అక్కడ లేను, మన వాళ్ళంతా చాలామంది గొడవ పెట్టేస్తున్నారు. అసలు ఇప్పుడే నీకు ఫోన్ పెట్టేసారు, అందరికి ఇచ్చేసి హాయ్ అని చెప్పేస్తాను అంటే కాదు. ఫస్ట్ మన దాంట్లో నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ లేనప్పుడు ఏది జరగదు. ఎందుకంటే మీరు కూడా ఒకప్పుడు మా అసోసియేషన్లో మెంబరే, ఈమెకి మద్దతు ఇచ్చిన ప్రకాష్ రాజు కూడా మెంబరే, ఈమెకు మద్దతు ఇచ్చిన శివాజీరాజ గారు, జీవిత రాజశేఖర్ గారు, అలాగే శ్రీకాంత్ గారు అందరూ కూడా మెంబర్సే. సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా, మెంబర్షిప్గా రిమూవ్ చేస్తారా, లేకపోతే మేమందరూ ఇచ్చి ఎవరైనా సరే డ్రగ్స్ తీసుకోవచ్చు అని మరి దానికి ఏమైనా సంకేతాలు జనాలకు పంపిస్తారా? అంటే నేను రెండు విషయాలు అడుగుతున్నా. ఇప్పుడు విష్ణు గారు ఉన్నారు, కానీ అపోజిషన్ బ్యానర్లో ఈమె ఉన్నది. ఇంతకుముందు చాలా గొడవలు పెట్టింది. నేను అదేం కాదని చెప్పట్లేదు, వాస్తవం కదా. ఆమె నిజంగా కానీ లేకుండా ఉంటే బేభత్సం, హైదరాబాద్ బేభత్సం చేసేది. నాకు అన్యాయం చేసేసారో అని వచ్చి మీరు ఛానల్ అందరినీ పిలుచుకొని 2 రోజులు ఆ ఛానల్ అంతా ఆమె ఇంటి ముందే ఉండేవారు కదా. ఆమె లేదు కాబట్టి ఒక వీడియో రిలీజ్ చేసి పెట్టేసింది. అది అబద్ధం అని ఛానళ్ళకి తెలుసు, అది అబద్ధం అని వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ ఆమె ఏం చెప్పింది, ఏం తీసుకోండి అని చెప్పింది. అంటే ఆమె సైకాలజిస్ట్ అన్న ఆమె చెప్పింది, అవి తీసుకునే వాళ్ళంట, ఆ డ్రగ్స్ తీసుకునే ఇలాగ అయిపోతుంటారంట, ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందంట. మరి అది ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ కనబడుతుంది ఆమెకి. డ్రగ్స్ అంటే ఆ రేవ్ పార్టీకి వెళ్ళడానికి మినిమం 50 లక్షలు ఎంట్రీ ఫీజు బయట చాలా వార్తలు వస్తున్నాయి, మన మీడియా కథనాల్లో మనం చూస్తున్నాము. సో ఆమెకి 50 లక్షలు పెట్టి ఆ రేవ్ పార్టీకి వెళ్ళేంత కెపాసిటీ ఉందా సార్? ఎందుకు వెళ్తుంది, ఆమె ఎందుకు వెళ్తుంది రేవ్ పార్టీకి? ఆడవాళ్ళు 50 లక్షలు ఇస్తారేటి, మగవాళ్ళు 50 లక్షలు ఇవ్వాలేమో, ఆడవాళ్ళు ఎందుకు ఇస్తారు? ఆమె ఈవెంట్ ఆమె చేసిందా, వాసు చేశాడా, అరుణ్ చేశాడా, ఎవరు చేశారు? అంతా అక్కడ బ్లాక్ మనీ అంటే అక్కడ దొంగ బుక్కీలు చేసేవాళ్ళు, బాగా దొంగ సొమ్ము సంపాదించేవాళ్ళు, బాగా సొమ్ము సంపాదించే అంటే దొంగతనంగా ఎలా సంపాదించాలనుకునే వాళ్ళు అక్కడ రేవు పార్టీ పెట్టారు. నిజంగా కష్టపడి సంపాదించుకునే వాళ్ళు, నిజంగా ఫ్యామిలీని పోషించుకునే వాళ్ళు అక్కడ ఎవరు లేరు. రేవ్ పార్టీలో అంటే ఏది కావాలన్నా దొరికిద్ది అని కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే నెమ్మలి మాంసం కానీ, జింక మాంసం కానీ, డ్రగ్స్ కానీ, కొకేన్ కానీ, గంజాయి కానీ, ఏది కావాలంటే అది సెక్సువల్గా కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయండి అక్కడ. మనిషి మాంసం కూడా పెట్టమనండి, దరిద్రం వదిలిపోతుంది, ఏళ్ళాలు తినమనండి. ఇలాంటి దరిద్రులు తీసుకొచ్చి మొత్తం రోడ్డు మీద కాల్చేయాలి. కాబట్టి చట్టం ఒప్పుకోదు, కానీ వీళ్ళని తీసుకెళ్ళి పీడీ యాక్ట్ కింద ముందు లోన్ వేసేయాలి. ఎందుకంటే ఇలాంటి వల్ల మొత్తం సమాజం పాడైపోతుంది, పిల్లలు పాడైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. మన దేశానికి ఒక చెడ్డ పేరు వస్తుంది, మన రాష్ట్రానికి ఒక చెడ్డ పేరు వస్తుంది. మన సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం టోటల్గా అంతా డ్రగ్స్ తీసుకునే వాళ్ళేనా? ఓకే, తెలుగు ఇండస్ట్రీ వెరీ బ్యాడ్ ఇండస్ట్రీ అంటున్నారు. ఓరు బాబు, నీ బ్యాడ్ ఇండస్ట్రీ తగలట. ఎవరో ఒకరు చేసిన తప్పు సినిమాలు అందరూ ఇలాంటి కాదు. నటికుమార్ చేసినా, హేమ చేసినా, ఇంకొకరు చేసినా తప్పే. కానీ ఒక్కసారి గోవా ఈవెంట్లో ఆయన పాపం వ్యక్తిగతంగా ఒక ఈవెంట్ పెట్టాడు, సంతోషం అవార్డ్స్ అని. ఆయన అవార్డులో డబ్బులు కట్టలేకపోయాడు, ఏదో జరిగింది. ఇక్కడ అరవింద్ గారిని వాళ్ళని లోన్ పెట్టారని, తాళం వేశారని ఆ మినిస్టర్ ఫోన్ చేసి, మీ వాళ్ళు డబ్బులు కట్టలేదు,
మొత్తం టోటల్ మీ ఇండస్ట్రీని బ్యాన్ చేస్తామంటే అమ్మమ్మమ్మ మా గోవాలో మా పరుగు పోతుంది తెలుగు ఇండస్ట్రీ అని చెప్పి 5 నిమిషాలు మన మీటింగ్లు పెట్టేసాం. నేను జాయింట్ సెక్రటరీ దాంట్లో పెట్టేసి చర్చ అసలు ఎలాంటి వ్యక్తి ఉండటానికి లేదు, మా పరువు తీసేసారు, తెలుగు ఇండస్ట్రీ పరువు తీస్తాడని చెప్పి పాపం జీవితకాలం నిషేధించాం, ఆయన్ని రిమూవ్ చేస్తాం మెంబర్షిప్ నుంచి. సురేష్ కొండేటి కదా, మరి ఈమెం చేసింది? కర్ణాటక రాష్ట్రంలో మా పరువు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి డ్రగ్స్ గంజాయి రేవు పార్టీలో మొత్తం అమ్మాయిలకి మరి ఎంత దరిద్రం చేశారంటే అంత దరిద్రం చేశారు. మరి ఇలాంటి అమ్మాయిని ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అనేది నేనేమి చెప్పను. ప్రకాష్ రాజ్ గారికి వదిలేస్తున్నా, శ్రీకాంత్ గారికి వదిలేస్తున్నా. ఈ విషయం ప్రకాష్ రాజ్ దాకా వెళ్ళిందంటారా? ఎందుకు వెళ్దు? ఆయన ఏమో అంటే టీవీలు చూడ్డా, సోషల్ మీడియా చూడ్డా, లేకపోతే ఏమీ తెలియదా? ప్రకాష్ రాజ్ ఎందుకు స్పందించలేదంటారు ఆయన? ఆయన స్పందించడానికి మరి ఆయన ఆలోచించుకోవాలి. మా పార్టీ మా గ్రూప్ మెంబర్ ఏం జరిగింది, ఇలా జరిగింది, మేము ఎలాంటి పెట్టుకున్నావా, నీ సిగ్గుతో తలదించుకోవాలా? జీవిత రాజశేఖర్ గారు వాళ్ళందరూ కూడా అసలు ఏంటిది, మా బతుకులేంటి, ఇలాంటి వాళ్ళ మేము తెచ్చుకొని ప్యానల్ చేసుకున్నాం, మేము ఇలాంటి వాళ్ళ మా అసోసియేషన్ ఉద్ధరిద్దాం అనుకున్నాం అని ఆలోచించుకోవటానికి మీకు ఒక్కసారి మళ్ళా మీకే వదిలేస్తున్నాం. ఎందుకంటే విష్ణు గారు, నరేష్ గారు, శివబాలాజీ గారు రిమూవ్ ఇస్ మెంబర్ ఇమీడియట్లీ, రిమూవ్ ఇస్ మెంబర్షిప్ ఇమీడియట్లీ. ప్రతిపక్షాల నించున్న మెంబర్షిప్కి వాళ్ళకి ఎందుకు వదిలేస్తున్నాం అంటే ఇది కరెక్టా కాదా అనేది మీరు చెప్పండి. ఆ అమ్మాయి చాలా మంచిది అంటే అందరూ కలిపి సపోర్ట్ చేద్దాం. బెంగళూరులో ఆయన కాదని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు, అడుగు కూడా పెట్టలేరు ప్రకాష్ రాజ్ గారిని కాదని. బెంగళూరులో ఇక్కడ కూడా అలాగే నడిపాడు అనుకోవచ్చు. కేసీఆర్ గారు ఉన్నంత వరకు, కేసీఆర్ గారు అయిపోయిన తర్వాత ఇప్పుడు అంతా అయిపోయింది అక్కడ బెంగళూరులో. ఇప్పుడు అంతా అలాంటి బెంగళూరులోనే మరి హేమ గారి పేరు గగ్గోలు పెట్టింది మొత్తం. ఏది పవర్ ఉంది కదా మరి ఆయన ఫోన్ చేసాడో ఈమె ఫోన్ చేసినా చేయలేదు, చేస్తుంటే తీయించేసినాము మెంబర్షిప్ అక్కడ ఆ పేరు తీసేసిన. అందుకే పేరు కృష్ణవేణి చెప్పమనడేమో. ప్రకాష్ రాజ్ గారి ప్లాన్ అంటారా? నేను ప్లాన్ అయిందని అనట్లేదు, అయ్యి ఉండొచ్చు కదా, మరి చెప్పండొచ్చు. మీరే అడుగుతున్నారు కదా ఆయన ఫోన్ చేసి ఉంటారా అంటే నాకేం తెలుసు కదా, అంతే కదా. అంటే నేను ఆయనకు వదిలేస్తున్నా, ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా. ఈజ్ ద కరెక్ట్ నాట్ కరెక్ట్ చెప్పాలి. ఎందుకంటే నేను ఆమె కోసం మాట్లాడట్లే, డ్రగ్స్ తీసుకునే మహమ్మారిల కోసం, డ్రగ్స్ కొంచెం మొత్తం టోటల్గా బానిసలు చేసి ఇలాంటి రేవు పార్టీ చేస్తున్న ఎదవల కోసం మాట్లాడుతున్నా. ఇలాంటి వారిని ఇండస్ట్రీనే కాదు దేశంలో ఇలాంటి వారిని నడి రోడ్డు మీద తీసుకొచ్చి మన పిల్లలకు అన్యాయం చేస్తున్నావు. నీకు పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు, ఒక అమ్మాయి ఉందా? నాకు ఆమెతో సంబంధం లేదు. ఇలాంటి వాళ్ళు రేవు పార్టీలు చేస్తున్న వాళ్ళు ఇంట్లో పిల్లలు ఉన్నారా లేదా, లేకపోతే ఇంకోటి ఉన్నారా లేదా నేను అడగట్లే. వాళ్ళకి లేకుండా ఉంటేనే ఇలాంటివి చేస్తారు. వాళ్ళు ఉంటే చేయరు, ఉంటే వాళ్ళ పిల్ల బానిస అయిపోతుందిగా, ఉంటే వాళ్ళ కొడుకు బానిస అయిపోతాడుగా ఆవిడ. మరి అలాంటప్పుడు మరి అలాంటి వాళ్ళ కోసం మన పిల్లల భవిష్యత్తు ఏంటి, రేపు ఫ్యూచర్ భవిష్యత్తు ఏంటి, మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, ఇలాంటివి దరిదాపులు కూడా రానివ్వకూడదు మన దేశానికి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తుంటే ప్రతి ఒక్కరు వెళ్తారు, కమిషనర్ ఆఫీస్కి వెళ్తారు. డ్రగ్స్ అనే మహమ్మారికి చాలా చాలా డేంజర్గా ఉంటుంది, దయచేసి ఎవరు వెళ్ళొద్దు అని చెప్తుంటారు. ఒకసారి నేను సైబర్ క్రైమ్కి వెళ్ళా, అక్కడ అందరు ఫోటోస్ నవదీప్ ఫోటోలు అందరూ కనబడుతున్నాయి. డ్రగ్స్ అని అందరూ ఫోటోలు ఇచ్చారు, మళ్ళీ అందరు ఫోటోలు అక్కడ ఉన్నాయి. డ్రగ్స్ అనే దానికి ఎడిట్ అవ్వకండి అని ఈరోజు చెప్తున్నారు, మళ్ళీ అందరూ ఆ లైన్ కట్టించారు పోలీసు వాళ్ళు. అంటే ఇది మన రాష్ట్రం, ఇది మన సినిమా ఇండస్ట్రీ. కనుక ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలో మా అసోసియేషన్ డిసైడ్ చేయాలి. ఛాంబర్ ఏం చేయదు, ఎందుకంటే ఛాంబర్లో నిర్మాతలు ఎవరు లేరు అక్కడ. అది కనుక మా అసోసియేషన్ విష్ణుగా సీరియస్గా తీసుకుంటారా, లైట్గా తీసుకుంటారా, శివబాలాజీ గారు సీరియస్గా తీసుకుంటారా, లైట్గా తీసుకుంటారా, నరేష్ గారు చెయ్యరు శివబాలాజీని గురించి చెయ్య, నరేష్ గారు సీరియస్గా తీసుకుంటారా, సిల్లీగా తీసుకుంటారా అనేది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.